ఏ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ వీళ్ళెవ్వరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడైనా మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగిందంటే ఓటేయమని అడుగుతున్నారు. మా ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతేనే ఓటేయమంటున్నారు. ఇప్పుడు చెప్పమనండి, 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలైతే మీరు ఓటేయమని చెప్పి అడగమనంటే రేపొద్దున మీరు బహిరంగ సభ పెడుతున్నారు కదా. ఇదే మేము అడుగుతున్నాం, మా 2019 మేనిఫెస్టో మీకు అమలైతే ఓటు వేయమంటున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ దత్తపుత్రుడిని కానీ ఇప్పుడు ఏదైతే తిరిగాడు కదా ఈ లోకేష్ యాత్ర అని చెప్పి మీరందరూ రేపొద్దున బహిరంగ సభలు అడగండి, మా మేనిఫెస్టో అమలైతేనే ఓటేయండి. 2014 తెలుగుదేశం మేనిఫెస్టోని 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఏది అమలైతే వాళ్ళకి ఓటేయమని చెప్పి అడిగేటటువంటి ధైర్యం ఉందా? ఈ ధైర్యం లేని వాళ్ళందరూ యాత్ర చేసి ఏదో అయిపోయారో ఏదో అయిపోతారంటే ఏమీ కాదు. ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 175కి 175. సో మా టార్గెట్ని ఎవరు కూడా ఎన్ని రకాల ఎంతమంది కలిసి వచ్చినా మా దగ్గర వాళ్ళకి డిపాజిట్లు వస్తాయేమో, మాకు వచ్చేటటువంటి ఏదన్నా మెజారిటీలో 1000-2000 మెజారిటీ తగ్గించగలుగుతారేమో తప్ప మా విజయాన్ని ఎక్కడా కూడా వాళ్ళు అడ్డుకునేటటువంటి పరిస్థితి ఉండదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రజాయుద్ధం అంటే ఎక్కడ రాశారు? అదే నిశ్శబ్ద యుద్ధం లాగా ఉంది మీరు చెప్తుంటే. ప్రజాయుద్ధం కాదు, ప్రజాయుద్ధం చేశారా? నిజంగా నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలకు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు కానీ ఒకళ్ళేమో చెప్పులు తీసుకుంది అంటారంటారు, ఒకళ్ళేమో పేకల బిసికి చంపేస్తా, ఒకడేమో మేమందరినీ ఎర్ర బుక్కులో రాసుకున్నా ఎస్పీ పేర్లతో సహా ఏదైతే పోలీస్ అధికారుల పేర్లు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు, మంత్రుల పేర్లు మేమందరూ ఎర్ర బుక్కులో రాసుకున్నాను, మీ అంతు తేలుస్తామని చెప్పి, లేదంటే అప్పుడే తొడలగొట్టి బూతులు తిట్టి ఒకడేమో బోషిడికే అంటాడు. ఇలా మాట్లాడినప్పుడు నిజంగా మాది నిరంకుశ ప్రభుత్వం అయితే వీళ్ళందరూ ఇలా మాట్లాడగలుగుతారా? మీరు నేనే సూటిగా అడుగుతున్నా మీడియా మిత్రుల్ని, నిజంగా మాది నిరంకుశ ప్రభుత్వం అయితే, నిజంగా మేము వాళ్ళని టార్గెట్ చేసి వెళ్తే ఇన్ని మాటలు మమ్మల్ని అనలేరు కదా. మేము ప్రజాస్వామ్యంగా వెళ్తున్నాం, వాళ్ళు తిడితే తిట్టుకోనండి, ప్రజలు మాకు ఓట్లేశారు, మళ్ళీ ప్రజలకే మేము చెప్పుకుంటూ వెళ్తాం అంటున్నాం తప్ప వాళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేము బస్సులు ఎవరిని అడిగారు, అడిగితే ఎందుకు ఇవ్వలేదు అనేది వాళ్ళని అడగమనండి. అచ్చెన్నాయుడు గారు రోజుకో ప్రకటన చేస్తాడు. మొన్నటిదా పవన్ కళ్యాణ్ రావట్లేదు అన్నాడు, వాళ్ళు వస్తున్నా అన్నాడు. ఇప్పుడు ఆయన మాటలు మనం ఆయనే కదా పార్టీ లేదు బొక్క లేదన్నాడు, మళ్ళీ బస్సులు ఎందుకు నాకు అర్థం కాలే. సో బస్సులు మేము ఇచ్చేది ఆర్టీసీ అక్కడ అవైలబుల్ ఉంటే బస్సులు ఎవరు అడిగినా ఇస్తారు. పెళ్లిళ్ళకి ఇవ్వట్లేదా బస్సులు? ఏదైనా ఫంక్షన్లకు కావాలంటే బస్సులు ఇవ్వట్లేదా? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మీటింగ్లకు కూడా ఇదే బస్సులను తీసుకెళ్లారు కదా. సో ఎవరైనా డబ్బులు కట్టి బస్సులు తీసుకెళ్లవచ్చు. వాళ్ళు ఓరనే అడుగుంటే ఇచ్చి ఉండదు ప్రభుత్వం, అది ఆర్టీసీ వాళ్ళు. ఓరన ఎవరైనా డబ్బులు కడితే తీసుకెళ్లవచ్చు.